కాదు కదా. ఏం కాదు ఖుషి, అమ్మకేమీ కాదు. ఏడుకొండలవాడ, నా కోడలు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేలా చూడు స్వామి. వచ్చి నీకు మొక్కు చెల్లించుకుంటాను. నలుగురికి మంచి చేసేది 10 మంది మేలు కోరేదిరా. ఇంకెంతో భవిష్యత్తు ఉందనుకుంటే ఇలా జరిగిందేంట్రా సిద్ధు? డాక్టర్ గారు, తనకు ఎలా ఉంది? సర్జరీ చేసి బుల్లెట్ నైతే బయటికి తీసాం. ప్రమాదమేమీ లేదు కదా డాక్టర్? ఏం చెప్పమంటారు మేడం, బుల్లెట్ డైరెక్ట్ గా హార్ట్ కు తగలడం వల్ల హార్ట్ మజిల్స్ ట్విస్ట్ అయ్యాయి. దీన్నే మయోకార్డియల్ లేజరేషన్ అంటారు. హార్ట్ లోపల చాలా బ్లీడింగ్ అయింది. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారింది. డాక్టర్, అలా అనకండి డాక్టర్. మీరే నా కోడల్ని ఎలాగైనా బతికించాలి. ఎలాగైనా బతికించండి డాక్టర్ గారు. మా ప్రయత్నం మేం చేస్తున్నాం. తను కళ్ళు తెరిచేంత వరకు ఏమీ చెప్పలేం. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. 100కి 1-2 బ్రతకడమే కష్టం. అంత మాట అనకండి డాక్టర్. నా కూతుర్ని ఎలాగైనా బతికించండి. డాక్టర్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా కూతుర్ని ఎలాగైనా కాపాడండి. చెప్పాను కదండి, డాక్టర్గా ఏమేం చెయ్యాలో అంతా చేశాం. ఇక ఆ పైన దేవుడి దయ. మీరు మొక్కుకోవాలనుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకోండి. నీ వల్లే నీ వల్లేనయ్యా నా కూతురికి ఇలా జరిగింది. కూతురుగా చూసుకోవాల్సిన కోడల్ని గాడికి పంపాలనుకున్నా. నా కూతురంటే మీకు మొదటి నుంచి గిట్టదు. పాపం, దాన్ని మీరు ఎంత అవమానించినా, ఎన్ని మాటలు అన్నది మౌనంగా భరించింది. కనీసం నీకు దాని మీద జాలి కూడా కలగలేదా? మీ కుటుంబానికి ఆపదొచ్చిన ప్రతిసారి అది దాని ప్రాణాలకు తెగించి కాపాడింది. అలాంటి దాని ప్రాణాలు తీయాలని ఎలా అనిపించింది మీకు? బావగారు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒకప్పుడు తులసంటే నాకు ద్వేషం ఉన్నమాట నిజమే. కానీ ఎప్పుడైతే ఆ పిల్లల్ని కాపాడిందో, మా ఇంటి గౌరవం పెంచిందో, అప్పటినుంచి కూతురుగా చూసుకుంటున్నాను బావగారు. నా తప్పు నేను తెలుసుకున్నాను బావగారు. నా కోపం, ద్వేషం అన్నీ పోయి తులసి నా ఇంటి కోడలుగా ఆమోదించాను. ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత చాలా సంబరపడిపోయాను బావగారు. అంతా అబద్ధం, అదంతా అబద్ధం. ఒకవేళ అదే నిజమైతే నా కూతురినంత క్రూరంగా చంపాలనుకునే అవసరం ఎవరికుంది? మావయ్య,
ప్లీజ్ ఆపండి మావయ్య. తులసిని మనకి దూరం చెయ్యాలనుకుంది ఎవరైనా సరే, వాళ్ళంతా నేను చూస్తాను. మనకిప్పుడు తులసిని బతికించుకోవడం ముఖ్యం మావయ్య. తను క్షేమంగా తిరిగి రావడం ముఖ్యం. దానికోసం ఏం చేయాలో అది ఆలోచిద్దాం మావయ్య. ఎవరైనా సీనియర్ డాక్టర్ ఉంటే పిలిపించరా? ఇక్కడ లేకపోతే బయట నుంచి అయినా రప్పించరా? మొత్తం ఎంక్వైరీ చేశాను నాన్న. ఎవరొచ్చినా ఇదే ట్రీట్మెంట్ అని చెప్తున్నారు. పైగా సిటీలో ఇదే బెస్ట్ హాస్పిటల్. మరిప్పుడు ఎలాగరా? ఏం చేద్దామని? మన తులసిని ఎలాగైనా బ్రతికించుకోవాలి. ఏదోటి చెయ్యండి. డాక్టర్ చెప్పింది కదా వదిన, మేం చేయాల్సింది చేస్తున్నాం. దేవుడి మీద భారం వెయ్యండి అని. అంతా ఆ దేవుడి మీదే భారం వేసుకుందాం. కదిలే కాలముతో అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. వైద్యానికి తోడు ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా తోడైతే మన తులసికి ఏం కాదు. ఆ దేవుడే తులసిని తప్పకుండా బతికిస్తాడు. ఆయన ఉండి కూడా కళ్ళు మూసుకుంటే నేను కళ్ళు తెరిపిస్తాను.